దయచేసి అందరూ క్షమించండి అయ్యా అయ్యా క్షమించండి. అఖండ 2 సినిమా అక్కడ జై బాలయ్య బాలకృష్ణ బాలయ్య ఎందుకయ్యా ఇంత దారుణం చేసావు? ఎందుకంత ద్రోహం? నా దిష్టి కాదు. సినిమా రిలీజ్ అయితే సినిమాకి వెళ్ళి సినిమా చూసి 10 మందికి చెప్పి ఆనంద పడదాం అనుకున్నా. నా ఆశలు కేరళ ఆ సినిమా పక్క దేశంలో రిలీజ్ అయిందట, అమెరికాలో, జపాన్లో, చైనాలో అంతా. కానీ రిలీజ్ అయిన ప్రతి దగ్గర హిట్ అయిపోయింది అంతే. బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్. అమెరికాలో సినిమా వస్తే చెప్తాను ఈ రోజు చెప్పండి ఉండక కాబట్టి అమెరికాలో కానీ చైనాలో కానీ జపాన్లో కానీ ఆ భాషలో రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న హీరోల్ని ఆ సినిమాలో దాటేసినట్టు అది. కాబట్టి అక్కడే దాటిందంటే ఎక్కడ కానీ వచ్చిందంటే అఖండ 2 అఖండ చూడదు నువ్వు. నేను పోయినా, నా ఫ్రెండ్ ఒకడు అమెరికా నుంచి ఒకడు దుబాయ్ నుంచి ఒకడు ఫోన్ చేశాడు నాకు. ఒక్క హలో అమెరికా నుంచా? ఏంది అఖండ 2 సినిమా అమెరికాలో ఇండస్ట్రీ హిట్ అయింది. ఆహా అబ్బా సారీ నా ఫ్రెండ్ ఇంకోడు. హలో ఎక్కడి నుంచిరా? ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచా? దుబాయ్ లో సినిమా హిట్ అయిపోయింది. ఆహా ఒక్క నిమిషం నా ఫ్రెండ్ చైనా నుంచా? చైనా నుంచా? హలో చైనా నుంచా? ఏది అఖండ 2 సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. అవ్వా చాలు ఇది కాదా? జై బాల మళ్ళీ చేస్తా. కాబట్టి ఇదంతా కూడా ఎవరి వల్ల అంటే నా వల్ల. ఇది నాలాంటి కోట్ల మంది అభిమానులు ఆయనకి. బాలకృష్ణకి కోట్ల మంది, అసలు ఒక్క 10 కోట్ల మంది జనాలు ఉంటే 10 కోట్లు దాదాపు 8 కోట్లు 9 కోట్ల మంది బాలకృష్ణ ఫ్యాన్స్. అందరూ బాలకృష్ణ సినిమా తీసాడంటే అదొక పండగే. ఈ సినిమాని ఎవరైతే ఆపారో వాళ్ళకి నేనే పోయి దగ్గరుండి మాట్లాడతా. అదే ఏంటయ్యా వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మా బాలకృష్ణ సినిమాని ఆపకండి, వేయండి థియేటర్లో చూస్తాం, మేము చూస్తామని బతికులు ఆడతాను పోయా. దయచేసి బాలకృష్ణ సినిమాని రిలీజ్ చేయండి. అదే అంటే నాకు అది అర్థం కాదు. ఆ రోజు మొన్న నుంచి 2 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. సినిమా అఖండ 2 అనే సినిమా అంటే పిచ్చి నాకు. ఇంకా బాలకృష్ణ సినిమాలంటే సత్యంత పిచ్చి ఇష్టం. నేను పుట్టిందే బాలకృష్ణ సినిమా థియేటర్లో పుట్టా. మొన్న లేదు, ఇప్పుడు కాదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే బాలకృష్ణ సినిమా తీసినా కూడా అభిమానులు ఈ రోజు రిలీజ్ చేస్తారని అన్నారు. దయచేసి రిలీజ్ చేయండి. ఒకవేళ రిలీజ్ చేయకపోతే మాత్రం మేమే థియేటర్లో పోతాం. అందరం థియేటర్లు పోయి అదే సినిమా మేమే చూసుకొని వస్తాం. అదే ఏంటి అయినా ఆ థియేటర్ ఓనర్ కాళ్ళ మీద పడతాం. అయ్యా అంతే కదా. కాబట్టి దయచేసి బాలకృష్ణ అభిమానులందరూ నాలాంటి వాళ్ళందరూ కాసేపు ఓపిక పట్టండి. ఆ సినిమా ఏదో ఫైనాన్షియల్ గా ఏదో ప్రాబ్లం అంట చెప్పాను కదా. అదే ఇది రామారావు గారి రక్తం. ఇది కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా తీసాడంటే దాన్ని ఎవరు ఆపలేరు. శివతాండం అంతే. జై బాలయ్య, జై బాలయ్య అంతే. బాలయ్య బాబు అఖండ 2 అసలు టైలర్ గానీ పోస్టర్ గానీ ఆ నేమ్ రిలీజ్ అవ్వని పాటలు రిలీజ్ ఏదైనా సరే ఫస్ట్ నువ్వే ఉన్నావు ఎక్కడ చూసినా సరే. అలాంటిది ఈ రోజున బాలయ్య బాబు అఖండ 2 సినిమా ఆగిపోవడం అసలు మీరు ఎలా చూస్తున్నారు? బాధేస్తున్నానా? బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. రాత్రి తాండవం ఆడిద్ది అనుకుంటే ఒక రకమైన బాధని మిలిచింది. కానీ కొద్దిగా దిశ తగిలింది మా బాలయ్య బాబుకి. 7 తరాలని ఎంతో ముచ్చటగా చెప్పుకున్నాము. 20 రోజుల నుంచి బాలయ్య బాబు గురించి కలవరిస్తున్నాము. కొద్దిగా బిత్తర బ్యాచ్ అంతా కళ్ళన్నీ పడినట్టు అనిపించింది. కొద్దిగా దిశ తగిలిందన్న. కానీ ఈ రోజు నైట్కి రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. బాలయ్య బాబు చరిత్రలో ఇప్పుడు దాకా బాలయ్య బాబు సినిమా ఆగింది లేదన్న. అసలు ఎందుకు ఇలా కావాలని చేస్తున్నారా? మా ఎన్టీ రామారావుది కూడా అప్పుడు కూడా ఆగి కొద్దిగా రప్స్ అయింది కదన్న. సేమ్ అదే సిచ్యువేషన్ ఈ రోజు మాకు కనపడింది. నిన్నటి నుంచి అనుకుంటానే ఉన్నాం తమిళనాడు ఆపిందని చెప్పేసి ఒక టాక్ వచ్చిన కాడి నుంచి అదే అనిపించింది. సేమ్ మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావుకి ఎలా దిష్టి తగిలిందో సేమ్ ఇప్పుడు బాలయ్య కూడా అదే దిష్టి తగిలింది. ఇక్కడ నుంచి ఇక 111 నుంచి ఇంకా భయంకరంగా ఉండిద్దని వాతావరణం అనుకుంటున్నాం. అయితే దీన్ని ఒక హైప్ అయితే తీసుకురావాలని 2-3 వారాల నుంచి బాగా థియేటర్ల దగ్గర చాలా అడవిడి చేశారు. అంటే రికార్డు మొత్తం మనమే చేసుకోవాలి అని.
కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మెతకబడిపోయారు ఒక్కసారిగా సినిమా ఇలా ఆగటం వల్ల ఎలా చూడొచ్చు? ఏం మెతకబడలేదన్నా, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ ఇవాళ నైట్ షో పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. హైదరాబాద్ నుంచి మొత్తం అన్నిటి దగ్గర నైట్ 9 షో పడే అవకాశం ఇంకొక అరగంటలో కానీ గంటలో కానీ బయటకు వచ్చిందని చెప్పేసి పోలీసులు కూడా చేరుకుంటున్నారు. సెక్యూరిటీ బాలయ్య ఫ్యాన్స్ రెడీ అవ్వండి, ఊపుదాం, జై బాలయ్య అందం. పండక్కి వస్తుందని అయితే టాక్ అయితే వచ్చింది, నైట్ కూడా లేదంటున్నారు. లేదన్న, కంపల్సరీగా నైట్ విడుదల అయిద్దన్న. ఆల్రెడీ మీడియాలో కూడా వస్తుంది, కంపల్సరీగా రిలీజ్ చేస్తారు. ఆశ అనేది నిరాశ చేయరన్న మా బాలయ్య బాబు. అసలు ఎందుకు అమౌంట్ గురించి బాలయ్య బాబు సినిమా ఆపడానికి అసలు ఆ డబ్బులు అసలు నథింగ్ బాలయ్య బాబు వాళ్ళకి. అది అంతా వేస్ట్ అన్న. పైన మాటలు బాలయ్య బాబుకి కొద్దిగా దిష్టి తగిలింది. ఒక 24 గంటలు లేట్ అయింది దాని గురించి తప్ప ఏం ఆలోచనలు అనేది పెట్టుకోవద్దు అన్న బాలయ్య ఫ్యాన్స్ కానీ మిగతా అభిమానులు కానీ. బాలయ్య బాబు ఏ సినిమాకైనా మొత్తం చూసుకొని పెట్టుకుంటాడు. సో అఖండ 2కి ఏమన్నా తప్పు ఏమన్నా పెట్టుకున్నారా? లేదన్న, ఇది ఏంటంటే హిందీలో కూడా వస్తుంది. బయట దేశాలకు వెళ్ళకూడదు, లీక్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన దగ్గర ఐబూమాడు దొరికాడు, కొద్దిగా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి లేట్ అయిందని మేము ఫీల్ అవుతున్నాం అన్న. అది అంతేగాని ఏం లేదన్నా, ఏం లేవు. ఆ ప్రాబ్లంలని చిన్న పై మాటలు ఏదో చెప్పాలి మీడియా ముందని చెప్పేసి అవన్నీ చెబుతున్నారు. కానీ కొద్దిగా తగిన చర్యలు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బయట లీక్ అనేది బాగా ఉంది, దానికి ఎక్కడ అవ్వకూడదు. ఇది ఒక తాండవం సినిమా, ఎక్కడ బయట అనేది రిలీక్ కాకూడదు అని చెప్పేసి చేసిన చర్యలు అన్న. అది అంటే అమెరికా ఇటు ఆల్రెడీ సినిమా పడిపోయింది, మన దగ్గర ఆపడం అంటే ఇంక నువ్వు చెప్పేది ఏందన్నా, పిఎం సార్ వస్తున్నారని ఆపారు అనుకో అన్నా. నువ్వు ఇంకా ఓపెన్ చెప్పాలంటే రష్యా పిఎం సార్ వచ్చారన్న ఈ రోజు. మా పిఎం సార్లు ఇద్దరు కలిసి చూసారయ్యా, వాళ్ళు చూసినా మనం చూద్దాం అందుకని ఆపారు. ఎందుకు తొందరపడతావు? నైట్ 9 షో పడితే రెడీ అవుతుంది లేదంటున్నారు కదా. ఏందన్నా నువ్వు ఇంకా లేదని అంటావు, మళ్ళీ ఆశ నిరాశ చేస్తావు. ఉందన్నా లేదు, నిన్న వేరు ఈ రోజు వేరు. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి, 3వ సింహం బాలయ్య సినిమా రిలీజ్ కాబోతుంది దేశంలో, తెలుసా? అది గుర్తు పెట్టుకో నువ్వు. అరే అన్న, నిన్నటిది వేరు ఈ రోజు వేరు. ఇద్దరు సింహాలు, ఓకేనా? రష్యా సింహం, భారతదేశ సింహం, 2 సింహాలు రెడీగా ఉన్నారు సినిమా చూడటానికి. మా బాలయ్య 3వ సింహం సినిమా చూడటానికి. ఇంకేందన్నా నువ్వు? ఈ రోజు బాలయ్య బాబుకి గట్టిగా డిస్ట్రీ అయితే తీసారన్నా. పొద్దునే అయిపోయింది, మార్నింగ్ అన్ని అయిపోయినాయి కార్యక్రమాలని. ఓకేనా? బాలయ్య గారు కూడా లైన్ లో ఉన్నాడు. కంపల్సరిగా రిలీజ్ అయ్యేదాకా బాలయ్య గారు ఇంటికి వెళ్ళరు, చేసే ఇంటికి వెళ్తాడు అన్న. జాగ్రత్త, అందరూ ఏం బాధపడద్దు. ఒకరోజు ఫ్యాన్స్ గానీ థియేటర్లు గానీ అందరూ ఫుల్లీ హ్యాపీ అవుదాం. ఇవాళ నైట్ నుంచి రేపటి నుంచి పండగ మనకి.